పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వాళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేదండి. ఉంటే ఎంతో ఇదిగా దాచుకున్న వాళ్ళ అమ్మ నగలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ అమ్మ నగల చాలా పాతకాలపు నాటివి అనుకోండి. డామిట్, అమ్మ నగలు నాయనమ్మ నగలు. ఆ గిల్ట్ నగలు ఏం చేసుకుంటారు ఏమిటండి? అవి గిల్ట్ నగలని మీకెలా తెలుసు? నాకు తెలుసని కాదు, అంతకన్నా వాళ్ళ దగ్గర ఇంకేముంటాయి. మీరు ఇలా అంటారని ఆ నగలన్నీ అమ్మి సొమ్ము చేసుకునే వచ్చాను. అమ్మేవా? అదేమిటి సార్ ఆ నగల గురించి అంత కంగారు పడుతున్నారు? ఏమీ లేదు, ఏమాత్రం వచ్చింది. ఇదిగో 1,00,000. మిగతా 3 లక్షలకు నీళ్లు వదులుకున్నట్లేనా? ఎందుకు వదులుకోవాలి? ఇంకా ఉన్నాయిగా ఉత్తరాలు. 2 రోజులాగా మళ్ళీ వెళ్తే మనకంత కర్మే పట్టలేదు. మీరు సరేనండి, ఈ రాత్రికి రాత్రి వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాం. ఓయ్ వెళ్ళు. వాళ్ళంతే కాదు మనంత కూడా తెలుస్తుంది. ఏం వాళ్ళేమంత మనగాళ్ళ? నీకంటే మనగాడు భాస్కర్ని కూలీ చేశారా? ఏడ్చారు. కూనీ జరిగినప్పటి నుంచి పోలీసులు 24 గంటలు అక్కడే కాపలా ఉంటున్నారు. వాళ్లకు కూనీ కేసుతో పాటు మన కేసు కూడా దొరికిపోతుంది. ఏమండి వెళ్ళమంటారా? నో, వాడొట్టి ఫూల్. వాడి మాటలకేం గాని గోపి, నీ ప్లాన్ ప్రకారం ఏనండి, చూద్దాం. ఓకే. మళ్ళా ఎందుకు వచ్చావు? ఇంకా డబ్బు కావాలా? నీ కక్ష ఇంకా తీరలేదా? మా మీద కూనీ కేసు బనాయించడానికి ఆధారాలు ఇంకా వెతుకుతున్నావా? ఆధారాలు వెతకనక్కర్లేదు, బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మీ చెల్లెలు రాసిన ఉత్తరాలు. వీటికి ఎంత కావాలి? కనీసం 2 లక్షలు. నీచుడా, ఎంత దుర్మార్గానికి ఒడికట్టావు. రక్త సంబంధం సరే, ఎప్పుడో మాసిపోయింది. కనీసం మానవత్వం అన్నా లేకుండా పోయిందే నీలో. ఒకప్పుడు నన్ను ప్రేమించానన్నావే, ఈ ఇంటి అల్లుడు కావాలనుకున్నావే. అది జరుగుంటే ఈ గొడవంతా ఎందుకుంటుంది? అందుకేనా మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు? మమ్మల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు? నో, మీరు నాశనం అయితే నాకేం వస్తుంది? నేను బాగుపడాలి. మీ తాత చెప్పిన తాహతు సంపాదించాలి. తాహత్ అంటే డబ్బేగా. ఇలాంటి పాపిష్టి డబ్బు కాదు. నిన్న నువ్వు ఇచ్చింది పాపిష్టి డబ్బు ఎలా అవుతుంది? ఏమో, పవిత్రంగా దాచుకున్న మీ అమ్మగారి గిల్టు నగలిచ్చావు. గిల్టు నగలా? బంగారం అది. ఎవరు నిన్ను మోసం చేసేది? నేనేం పసిపాపను అనుకున్నావా? మోసం చేయటం మా ఇంట వంట లేదు. గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఈ కబుర్లకేం లే. పచ్చి కూనీ చేసి 4 లక్షలు కాజేశారు. మోసం చేయటం మీకు లెక్క. మర్యాదగా 2 లక్షలు తెచ్చు. ప్రాణాలు తప్ప ఇవ్వటానికి ఇంకేమీ లేవు. ఉట్టి ప్రాణాలకు విలువ లేదు రాధ. ఛీ, నా పేరెత్తి అర్హత ఏనాడో పోగొట్టుకున్నావు. ఆఖరి మాటగా అడుగుతున్నాను, నువ్వు ఈ దుర్మార్గం మానుకుంటావా లేదా? మమ్మల్ని ఇలా బ్రతకనిస్తావా లేదా? నేను ఆఖరిసారిగానే అడుగుతున్నాను. 2 లక్షలు లేదా మీ తాతయ్య వచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమను. మళ్ళీ చెప్తున్నాను, అది జన్మ జన్మలకు జరగదు. మా దగ్గర డబ్బు లేదు. ఇలా బెదిరించి నన్ను పొందలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిన్నే అడిగేది. ఆరాటం దేని తాతయ్య? నేను కళ్ళారా చూశాను. వారు అలా తోటలో కనిపించాడో లేదో పంప మునిగిపోయినట్టు పరిగెత్తింది. వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే వారంటే ఇంకా మోసు తెరలేదు. తమ్ముడు, లేకపోతే ఎందుకు వెళ్ళావు? వాడు మన మీద కక్ష కట్టి మన ఎత్తిన కూని కేసు వేసి మన సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని తెలిసే ఎందుకు వెళ్ళావు? పరువు, ప్రతిష్ట, అభిమానం, గౌరవం ఏమన్నా ఉదనాన్ని వస్తే వెళ్తావా? తమ్ముడు, మన పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి, మన సర్వనాశనం కాకుండా కాపాడడానికే వెళ్ళాను. పెళ్లి ఏం చేశావు? వాడిని పెళ్లి చేసుకుంటానన్నావా లేకపోతే వాడికి అమ్ముడిపోతానన్నావా? మోహన్, నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నువ్వంత సిగ్గుమాలిన పని చేయగలిగింది వాడు అంటే తప్పు వచ్చిందా? తాతయ్య, మీరు అలాగే అంటున్నారా? ఇంకేమనమంటావు? వెళ్ళారా చూశానే. ఏం చూశారు మీరు? ఏం తెలుసు మీకు? 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే కూనీ కేసు నెత్తిన పడుతుందని బెదిరించడం ఒక్కటే తెలుసు. ఆపదను తప్పించుకోవడానికి, చెల్లెలు రాసిన ఉత్తరాలు రాబట్టుకోవడానికి ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న అమ్మ నగలన్నీ తీసుకెళ్లి అతనికి అర్పించానే. ఆ నగలిచ్చావా? అంతకన్నా మన దగ్గర ఏముంది ఇవ్వడానికి? అవి గిల్టు నగలమ్మా. అవి గిల్టు నగలా? అయితే అతను చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి తాతయ్య, అమ్మ నగలు గిల్టు నగలా? అసలు నగలు లక్షలు ఖరీదు చేసేవమ్మా. అవి ఎలా మాయమయ్యాయో ఏమో. చివరికి మనకి ఇవే దక్కే.
మీ అమ్మ జ్ఞాపకార్థం వీటినే దాచి ఉంచాను. పోలీసులు అసలు నగల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఏనాటికైనా దొరుకుతాయేమో, రుజువు కోసం ఇవైనా పనికొస్తాయని దాచి ఉంచానమ్మా. అందుకే ఆ దుర్మార్గుడు అలా బెదిరించాడు. ఏమన్నాడమ్మా? మరో 2 లక్షలు అడిగాడు. ఇంకా 2 ఉత్తరాలు చూపెట్టారు. ఏం చెయ్యాలి? మీరన్నట్టు ఆత్మాభిమానాన్ని చంపుకోగలిగితే, అతనికి అమ్ముడుపోగలిగితే నిజంగా ఈ వంశ గౌరవాన్నే కాదు, మిమ్మల్ని కూడా కాపాడుకోగలిగేదాన్ని. అదే నా వల్ల కాలేదు. వద్దమ్మా, వద్దు తల్లి, నువ్వు అంత పని చేయొద్దమ్మా. ఇంతవరకు నువ్వు మా కోసం చేసిన త్యాగం చాలు. ఆత్మను కూడా చంపుకోవడం దేనికి? చచ్చ, వద్దమ్మా. వాడు ఏం చేస్తాడు? కూని కేసు వేస్తాడు, అంతేగా. వాడు వేసేది నేనే ఒప్పుకుంటున్నా. ఆ కూని చేసింది నేనే. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు చేయని నేరాన్ని నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. తమ్ముడు, ఏనాడైతే మిమ్మల్ని అవమానించాడో ఆనాడే వాడి ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను. అవకాశం దొరికింది. వాడి రక్తం కళ్ళ చూశాను. తమ్ముడు, నేనే హంతకుంది. మోహన్, కాదు, మీరెవరూ కాదు. మీరెవరూ హంతకులు కానక్కర్లేదు. అక్కర్లేదు. ఆ కూని చేసింది నేనే. ఎందుకు చేయని నేరాన్ని నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. నేనే హంతకుంది. హలో, పోలీస్ స్టేషన్. ఏమిటి అర్ధరాత్రులు? మీరా? ఐఎమ్ సారీ, విజయరామ్ అనుకున్నాను. వస్తా. ప్లీజ్. అమ్మా, అమ్మా, నా లక్ష్యం సాధించానమ్మా. అసలు హంతకుని కనిపెట్టాను. మా నాన్న నిర్దోషం నిరూపిస్తాను. విడిపోయిన 2 కుటుంబాలను ఏకం చేస్తాను. నీ మేనకోడలను నీ కోడలుగా తెస్తానమ్మా, తెస్తాను. ఈ జన్మలో జరగని పనిరా. నాన్న, ఏ ఇప్పటికైనా నీ కక్ష తీరిందా? కడుపు చల్లబడిందా? నాన్న, నాకు మీ మీద కక్ష లేదు నాన్న. కల్లో కూడా లేదు. లేకుండానే నీ కొడుకు నా ఇంటికి పంపించావా? నాన్న, మీరేమంటున్నారు? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో నీకు తెలీదా? నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలీదా? లేదు నాన్న, నాకు అసలు ఏమీ తెలియదు. ఆహా, తెలీదు. నా నోటితో చెప్పించాలనా? అయితే విను, విని సంతోషించు. మమ్మల్ని సర్వనాశనం చేశాడు. నీ మొగుడు మమ్మల్ని ఒక్కసారిగా చంపితే నీ కొడుకు అణువు నా చిత్తం వచ్చేసి చంపాడు. వీడి బెదిరింపులకు లొంగిపోలేక చేయని హత్యను నెత్తి మీద వేసుకున్నాను. రాధ జైలుకి వెళ్ళింది. మేము కొనిపోలం అయ్యాం. తాతయ్య, ఏమిటి మీరు అనేది? రాధ జైలుకి వెళ్ళిద్దా? నెలకేం చేస్తుందిరా? ఆత్మాభిమానం కాదు కాబట్టి వెళ్ళింది. నీకు అంతరాత్మను అమ్ముకోవడం కన్నా హంతకురాలు కావడం మేలని వెళ్ళింది. గోపి, ఏమిటి ఘోరం? అసలు నువ్వేం చేశావు నాయన? నిజం చెప్పు. అమ్మా, నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. రాధ ఇలా చేస్తుంది అనుకోలేదు. అనుకోలేదు. నీ బెదిరింపులు లొంగి నీ కాలమే పడుతుంది అనుకున్నావు. నా చేత నీ కాళ్ళు కడిగిస్తుంది అనుకున్నావు. చండాలుడా, అమాయకంగా నిన్ను ప్రేమించినందుకు దానికి ఎంత ద్రోహం చేసావురా? ఏదో అదృష్టవశాత్తు నువ్వు దొంగని బయటపడింది కానీ లేకపోతే దాని బతుకు ఏం కాదు. నాన్న, ఏమిటి మీరు అనేది? గోపి దొంగ? గోపి లేదమ్మా, లేదు, అంత అబద్ధం. అబద్ధమైతే ఆ దొంగల ముడతో నీకేమిట్రా సంబంధం? ఆ ఉత్తరాలు నీకెలా వచ్చాయి? వాటిని చూపించి మా దగ్గర డబ్బు గుంజుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? చెప్పరా, నా మొహం చూసి చెప్పు. నాన్న, వాడిని వదలండి, నేను చెప్తాను. అమ్మా, నోర్మూయి, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదేనా? ఇదేనా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు? ఈ దొంగ బ్రతికేనా?
నాన్న వీడు చేసిన ద్రోహానికి ఈ శిక్ష చాలదు. ఇంతకంటే నేనేమి చేయలేను నాన్న. పిలిపించండి, పోలీసులు పిలిపించండి. వీళ్ళు అప్పు చెప్పండి, చిత్రాలు చేసి తప్పమని చెప్పండి నాన్న. తప్పమని నాకెందుకే? నీ కొడుకు ఏం చేసుకుంటావో చేసుకో. పరమేశ్వర, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను దొంగనన్ను వీళ్ళకి తెలియదులేదు. సంతోషం. ఎందుకు వచ్చావు? నువ్వెందుకు ఇలా చేసావో తెలుసుకోండి. ఏం చేశాను? నువ్వు దొంగవయ్యావు, నేను హంతకురాలనయ్యాను. నువ్వు కోరుకున్నదేగా. రాధ, నువ్వు హంతకురాలు కావాలని నేను కోరుకున్నానా? నేను కాకపోతే మా ఇంట్లో ఎవరో ఒకరు. చెల్లెలకి తమ్ముడికి భవిష్యత్తు ఉంది. ఇక తాతయ్య ఇంతకాలం మర్యాదగానే బ్రతికారు, మర్యాదగానే పోని. మిగిలింది ఏ భవిష్యత్తు లేని నేను. అందుకని చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుంటావా? చేయలేదని ఎవరు చెప్పారు? నువ్వు అన్నదానికి అర్థం అదేగా? కాదు, చేసిన నేరాన్ని నేను ఒప్పుకోకపోతే నీ చేతిలో ఉత్తరాలున్నాయి. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను వదిలి వాళ్ళని సాధిస్తావు. లేదు రాధ, లేదు. నా ఉద్దేశం అది కానే కాదు. పొరపాటు జరిగిపోయింది. నేను నీకు నిజం చెప్పలేకపోయాను. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు నిజం చెప్తున్నాను రాధ. మా వంశం మీద వచ్చిన నిందను మాపేసి, మా నాన్న నిరపరాధం రుజువు చేసి, నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఇదంతా చేశాను. గోపి, ఇంకా ఎందుకు నన్ను వంచిస్తావు? ఆడిన నాటకం చాలు, చేసిన ద్రోహం చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళు. నువ్వేమనుకున్నా సరే ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నిజం చెప్పు రాధా, నువ్వు ఈ హత్య చేయలేదు. చేశాను, చేశాను, చేశాను. ఇక వెళ్ళు. నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనిస్తావా లేదా? నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. నిజం నిరూపించడం అలాగో నాకు తెలుసు. వస్తాను. విన్నారా భోషయ్య గారు? ఏ వింత విన్నారా? రేపు ఈ పాటికి చచ్చిన భాస్కర్ లేచి కూర్చుంటాడటండి. భాస్కర్ కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏం పర్వాలేదు బాస్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్ కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే ఓఎస్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేయండి. ఈ రాత్రికే మన ప్లాన్. అందరూ రెడీగా ఉండాలి. ఎస్, నేను రెడీ. మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే ఓకే. అందరినీ రెడీగా ఉండమని అసలు గోపి ఏమైనట్టు? హలో హలో, ఎస్ స్పీకింగ్. హలో బాస్, నేను గోపి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి అంతా రెడీ చేశాను. మన వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వచ్చేయండి. ఓకే ఓకే బాస్. అలాగే అలాగే. గోపి ఎక్కడే ఉన్నాడు? కమాన్, లెట్స్ గో.
తెల్లవారేలోగా ఇతనికి స్పృహ రావచ్చు. ఆ మిక్చర్ రెడీగా ఉంచుకో. స్పృహ రాగానే ఒక డోసు ఇచ్చి నాకు వెంటనే ఫోన్ చేయి. పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తే రేపు 8 గంటలకల్లా వచ్చి వాంగ్మూలం తీసుకోవచ్చు అని చెప్పు. పెద్ద డాక్టర్ గారు నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నారు. ఈ మిక్చర్ నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి గోపి నువ్వు సీరియస్వా? Yeah!
మీ అమ్మాయి తానే భాస్కర్ను హత్య చేశానని ఒప్పుకొని సరెండర్ అయింది. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నేరం రుజువు కాదు. ఆమె నిరపరాధనే గట్టి నమ్మకంతో మిస్టర్ గోపి ఈ కేసులో తీవ్రమైన కృషి చేశారు. చివరకు చచ్చిపోయిన భాస్కర్ బ్రతికున్నట్టు ప్రకటన చేస్తే అసలు హంతకుడు బయటపడతాడనే యుక్తి పన్నాడు. అతని ప్రయత్నం ఫలించింది. అసలు హంతకుడు దొరికాడు. దొరికాడా? ఎవరండి? రోల్ అడ్వాన్ రిమాండ్ లో ఉన్న ఖైదీని తీసుకురా. యాదయ్య, నువ్వా? నువ్వేమిటి హత్య చేయడం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? నిజం బాబు, నేనే ఆడుకుని చేసి ఆ దుర్మార్గుడు భాస్కర్ నా చెల్లెల జీవితంతో ఆడుకు వాడే సర్వస్వం నమ్మి ఆమె తల్లి కాబోతుందని తెలిసి మోసం చేసి ఊరు విడిచి పారిపోయాడు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ భాస్కర్ కోసం వెంటాడుతున్నాను, కానీ కనపడలేదు. ఒకరోజు మీరు ఫోటో ఇచ్చి పొయ్యిలో పారాయమన్నారు. అప్పుడు అర్థమైంది, చిన్నమ్మ గారు కూడా వాడి చేతిలో పడి నాశనం అయిపోతారని భయపడ్డాను. వాడిని ఒక్కంట కనిపెడుతూనే ఉన్నాను. సమయం కోసం ఎదురు చూశాను. ఆ రోజు రాత్రి నేను సినిమా నుంచి వస్తుంటే ఏమిటి ఆవేశం? అందాన్ని చూసి ఆవేశపడకుండా ఉండడానికి నేనేం ప్రేమ పూజారిని కాను. అయితే నువ్వు కోరేదేమిటి? నన్ను నా అందానేనా? అవును, అందాన్ని పొందాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. పెళ్ళయ్యాక నన్ను ముట్టుకోవడానికి వీలేదు. ముట్టుకోవడం కాదు, ఏం అలా చూస్తాను? నేనెవరో గుర్తుకు రాలేదా? బాగా చూడు, దగ్గరగా చూడు. యాదయ్య, నువ్వా? నేనే. గుర్తొచ్చానా? నన్నే కాదు, నువ్వు చేసిన ఘోరాలనే కూడా ఒక్క మాట గుర్తు తెచ్చు. దుర్మార్గుడు, ఎన్ని జీవితాలు ఇంకా నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అన్యం పుణ్యం ఎరుగని ఎందరు కన్నె పిల్లల్ని ఇలా వంచాలనుకుంటావు? ఎన్ని పసి పువ్వుల్ని కాలరాచి పారేయాలనుకుంటావు? యాదయ్య, యాదయ్య, ఏదో ఎరక్క జరిగిపోయింది. ఎవరిని ఎరక్క? నిన్ను ఎరక్క నమ్మింది నా చెల్లెలు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, ఆఖరికి ప్రాణాలే బలిచ్చింది. ఆ ఉసురు ఊరికే పోతుందనుకున్నావా? ఆ కసి ఊరికే విడుస్తుందనుకున్నావా? ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను వెంటాడుతూనే ఉన్నాను. యాదయ్య, ఇప్పుడు ఏం చేయాలని? ఏం చేయాలనా? నీ రక్తం కళ్ళ చూడాలని, నిన్ను నా చెల్లెలున్న లోకానికి పంపించాలని.
తీసుకెళ్ళ నా రక్తం కళ్ళ చూస్తావరా? అలా వాడి కత్తికి వాడే బలి అయిపోయాడు. నా చేతులారా నేను చంపకపోయినా నా కసి తీరింది. ఇక మీరే శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. హోషయ్య గారు ఇప్పుడేమంటారు? నిప్పు ఒక చోట, పొగ ఒక చోట. నేరం ఒకరిది, శిక్ష మరొకరిది. ఇలాగే మా నాన్నగారి విషయంలో కూడా ఎందుకు జరిగి ఉండకూడదు? జరిగుండొచ్చు. జరిగిందని రుజువు చేస్తే మీరేం చేస్తారు? పశ్చాత్తాపడతాం. కానీ మా అమ్మగారి పసుపు కుంకుమ మాత్రం తిప్పివ్వలేరుగా. పోనివ్వండి. కానిస్టేబుల్, హోషయ్య గారు ఎవరో మీకు తెలుసా? రంగనాథం మా అబ్బాయి ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణాలు తీసిన స్నేహితుడు. చెప్పలేదాం. అవును, నేనే. మీ అబ్బాయిని ఖూనీ చేసి నగలు కాజేసింది నేనే. నువ్వా? అవును బాబు, నేను చేసిన ఖూనీ మీ అల్లుడి మీదుగా పోయింది. నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత ఎన్నో దోపిడీలు, దొంగతనాలు చేశాను. చివరకు ప్రాణ స్నేహితుడు చేసిన ద్రోహం పండి నా ఆట కట్టింది. ఆయన కొడుకు గోపి చేతిలో పట్టుపట్టాను. ఈ కేసులో అసలు హంతకుడు రంగనాథమే అని రుజువైంది. అతను ఈ హత్యేగాక తన ముఠాతో కలిసి ఎన్నో దొంగతనాలు, దోపిడీలు చేసినట్టు కూడా గట్టి సాక్ష్యాలు లభించాయి. గనుక ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఈ రంగనాథానికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. భాస్కర్ హత్య కేసులో హంతకుడు తానేనని యాదగిరి ఒప్పుకున్నా, హత్య జరిగిన రోజున భాస్కర్ ని చంపాలనే ఉద్దేశంతో యాదగిరి అక్కడికి వెళ్ళలేదు. ఇది హత్య కాదని, ఆత్మ సంరక్షణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని నిర్ణయిస్తూ యాదగిరిని ఐపీసీ 80, 96 సెక్షన్ల ప్రకారం విడుదల చేస్తున్నారు. ఈ హత్యా నేరాన్ని కుటుంబ గౌరవం కోసం తనపై వేసుకున్న చిరంజీవి అనురాధను కూడా నిర్దోషి అని విడుదల చేస్తున్నాం. గోపి, అమ్మ అనురాధ, అత్తయ్య, యాదయ్య. రాధ, నిజం నిరూపించడానికి నిర్దయగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు. లేదు గోపి, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వే నన్ను క్షమించాలి. గోపి, మీరందరూ నన్ను క్షమించాలయ్యా. గోపి, సాధించావయ్యా. ద్వేషంతో విడిపోయిన ఈ 2 కుటుంబాలను ప్రేమతో కలిపాం. నాన్న, అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నేళ్లు ఆడదిక్కు లేకుండా ఉందా ఇల్లు. నువ్వు మళ్ళీ వచ్చి నీ పుట్టినింటినే రాధకు అత్తవారింటిని చెయ్యం. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి, రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, కొత్తగానే ఉన్నది.